బండి ఇట్లా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఏం ట్రాఫిక్ మేనేజ్మెంట్ రా ఇది, నాకు అర్థం కాదు. బొంగు అబ్బా చూడండి, కృష్ణా రివర్. స్వీట్ గా అఖిల్, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. మీకు ఒక పేరు అనేది ఉంటుంది కదా. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ వస్తలేవు. ఒక కొత్త సిరీస్ తోటి మీ అందరి ముందుకు రాబోతున్నా. ఫస్ట్లీ మోటార్ సైకిల్ అనగానే మనందరికీ ఇష్టం, అండ్ ఆ మోటార్ సైకిల్ని మన పర్సనాలిటీ విధంగా మనం దాన్ని మాడిఫై చేస్తూ ఉంటాం. అండ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, లైక్ సావిత్రి నుంచి టీఆర్కే కానీ మళ్ళీ ఈ బండి కానీ ఏ బండి అయినా నేను ర్యాప్ చేపిస్తాను, లేకుంటే దాన్ని పెయింట్ చేపిస్తాను. మీ అందరికీ ఎంతమందికి గుర్తుంది మన సావిత్రి కలర్ ఏంది కింద కమెంట్స్ అయిపోయాయి. అండ్ భారత్ ర్యాప్ మీ అందరికీ గుర్తుందని చెప్పి అనుకున్నా. సో అదేవిధంగా BGX డిజైన్ ఇంకా నేను కలిసి ఒక ర్యాప్ని, ఒక కొత్త డిజైన్ని సావిత్రి కోసం డిజైన్ చేసినాం, నా పర్సనాలిటీని సూట్ అయ్యేలాగా. ప్లస్ నాది ఒక పెద్ద డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ని అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఈ డిజైన్ని డెవలప్ చేసినాం. అండ్ ఈ డిజైన్ని మన మోటార్ సైకిల్ పైన ర్యాప్ చేయడానికి రేపు నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రైడ్ చేయబోతున్నా. రేపు పొద్దున్నే మోటో బ్లాగ్లో కలుసుకుంటాం మీ అందరినీ. ఒక రైడ్ తీసుకోను, ఒక రైడ్ తీసుకోతాను, వస్తాను. అయితే నువ్వు షార్ట్ రైడ్ తీసుకోతాను. ఇది లోపల వచ్చేసి కేస్ బేకర్స్ లేట్ అయిపోయింది నాకు ఆల్రెడీ. నేను 5 o'clock కావాల్సింది, టైం 11 అవుతుంది. నీ వల్లనే లేట్ అయిపోయింది. వస్తున్నా ఈ బ్లాగ్ ఇలాగా స్టార్ట్ చేయాల్సింది వేరేలాగా. అండ్ మన నా దగ్గర చాలా రైడింగ్ జాకెట్స్ ఉన్నాయి. ఇదైతే నా స్పెషల్ రైడింగ్ జాకెట్. మనం చాలా యూజ్ చేయం చాలాసార్లు. సో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనం యాడ్ చేస్తారు, అండ్ వాళ్ళకి సీరియస్గా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఉంటాడు. హాయ్ శ్రీ, మంచిగా ఉన్నా, ఎట్లున్నాను? ఇక ఇప్పుడే స్టార్ట్ అయింది, లదాఖ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ బెంగళూరు వెళ్తున్నా. అయ్యి ఆల్ గుడ్ బ్రో. ఇగో నీకు చెప్పినా కదా జాకెట్. యా ఏం లేదు, చలో సరేనా, చలో వెళ్దాం, బాయ్. ఆల్ రైట్, జాకెట్ ఇచ్చిన తర్వాత ఇగో మళ్ళీ నేను బండి తీసుకొని సర్వీస్ సెంటర్ దగ్గరికి వచ్చిన, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ దగ్గరికి. బండి ఇట్లా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది, ఫోటో తీసుకోవచ్చు, స్టోరీ పెడదాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీన్ని స్లిప్ చేసేసారు వీళ్ళు. సో ఈ చిన్న యోగ్ కావాలి మనకి. నేను మొన్న సనత్నగర్ పోయి ఆర్డర్ పెట్టినా, రాలేదు. నిన్న బోయినపల్లి పోయి తీసుకొచ్చిన, ఇది కాకుండా దీని ప్లేస్లో వేరేది ఇచ్చిండు. ఇక్కడ ఉంటుందేమో అని చెప్పి వచ్చిన, ఇక్కడ లేదు. ఇప్పుడు హైవే పైన వెళ్తున్నా. హైవే మీద పోయినప్పుడు నాకు మిర్రర్స్ బాగా అలవాటు అయిపోయినాయి, కానీ ఏం చేస్తాం, లేదు. ఒక ఫోటో అయితే తీసుకుందాం బ్లాక్లా. ఏం ట్రాఫిక్ మేనేజ్మెంట్ రా ఇది, నాకు అర్థం కాదు. బొంగులది సింపుల్ సర్కిల్ తీసి ఇంత పెద్ద యూటర్న్ పెట్టి మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ చేసిర్రు. జనాలకు ట్రాఫిక్లో ఉండడం తప్ప వేరే పని లేదు. ఆదివారం పూట కూడా ట్రాఫిక్లోనే ఉండాలా? మొదలు వాళ్ళు ఉన్నారా భయ్, నిజంగా ఇంత కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెన్స్ లేదు మన వాళ్ళకి. దారుణంగా, అసలు అవసరం లేదు, సెన్స్లెస్ ఇది. సర్కిల్ దగ్గరికి యూటర్న్ తీసి చూడండి ఎంత జామ్ అయింది. జనాలకు పేషెన్స్ అసలు లేదు. కారు పోయేదాకా బైక్ ఆగదు, బైక్ పోయేదాకా కారు ఆగదు. బా మస్తు రోజులు అయిపోయింది ఇట్లా రైడింగ్ గేర్, రైడింగ్ జాకెట్ ఇవన్నీ వేసుకొని నడిపించాం. మొన్న లదాఖ్లో నడిపించాం, పెద్ద పరకు పడలేదు, ఎందుకంటే అక్కడ చల్లగా ఉండే. ఇప్పుడు ఎండలో నడిపిస్తుంటే అబ్బో దూల తీరుతుంది. కానీ ఈ జాకెట్ మంచిగా ఉంది. ఈ జాకెట్, ఈ ప్యాంట్ టొర్నడోది ఏంటంటే వెంటిలేటెడ్ ఉంది, బాగా బ్రీతబుల్ మెష్ ఉంది దీనిపైన. ఈజీ గాలంతా పాస్ అవుతుంది. నేను కూడా అట్నే చేస్తున్నాడు, అస్సలు పేషెన్స్ లేకుండా. సర్కిల్ దాటితే మన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక బెంగళూరుకి నాకు తెలిసి మీకు అందరికీ తోవ తెలుసు కదా, సూపర్ NH44 హైవే ఉంటుంది. కర్నూలు, అనంతపూర్, చిక్బల్లాపూర్ అండ్ బెంగళూరు, ఈ సిటీస్ నుంచి మనం బెంగళూరు రీచ్ అయిపోతాం. చాలాసార్లు అయినా నేను బెంగళూరుకి, అండ్ చాలా బ్లాగ్స్ చేసిన బెంగళూరు దగ్గర. సో మళ్ళీ డీటెయిల్గా బ్లాగ్ చేయాల్సిన అవసరం లేదు రూట్ గురించి, బట్ ఓన్లీ హైలైట్స్ మాత్రమే చూపిస్తాయి బ్లాగ్లో. అబ్బా చూడండి, కృష్ణా రివర్ ఫుల్ ఉంది, అమేజింగ్. చాలా రోజుల తర్వాత వస్తున్నాయి ఇట్లాంటివి. ఎప్పుడు చూసినా కానీ కృష్ణా రివర్ అంతా ఎండిపోయింది ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం ఫుల్ వాటర్తో ఉంది. తొందరలోనే పుష్కరాలు కూడా వస్తాయి అనుకుంటా. వచ్చి కృష్ణా రివర్లో అట్లా స్నానం చేసి పోవాలి పుష్కరాలు వచ్చినప్పుడు. అండ్ కర్నూలు ఇంకా జస్ట్ 50 kilometers ఉంది. నా టార్గెట్ ఏంటంటే 3:15 కల్లా కర్నూలు రీచ్ కావాలి, లంచ్ చేయాలి, దాని తర్వాత బెంగళూరుకి జప్పని కొట్టాలి. కరెంట్లీ టైం 3:07 అవుతుంది. మనం ఆల్మోస్ట్ కర్నూలు లోపల రీచ్ అయిపోయినాం అనుకోండి. ఈ టోల్ గేట్ దాటగానే కర్నూలు. మన ఫ్రెండ్ ఉంటాడు అఖిల్,
మా బైకర్ స్టోర్. అక్కడికి వెళ్ళి అఖిల్ని కలిసి అఖిల్తో పాటు లంచ్ చేసాం. లంచ్ చేసి కొన్ని కబుర్లు, స్వీట్ కబుర్లు కూడా మాట్లాడడం. అసలు అఖిల్ ఎట్లున్నాడు ఏం సంగతి అన్నది కనుక్కున్నాం పదండి. కరెంట్లీ నేను మా బైకర్ స్టోర్ దగ్గరికి వచ్చిన మన అఖిల్ని కలవడానికి. సో అఖిల్ కూడా హిమాలయన్ తీసుకున్నాడు. ఇక్కడ నేను పొద్దున్న నుంచి సైడ్ మిర్రర్ లేకుండా నడిపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి 2 బండ్లకు సైడ్ మిర్రర్, ఇక్కడ కూడా సైడ్ మిర్రర్ ఉంది, ఇక్కడ కూడా సైడ్ మిర్రర్ ఉంది. మెరాకిల్ ఏం జరిగిందంటే ఈ కింద ఇది ఉంటుంది కదా, ఈ స్టెమ్, దీన్ని ఏమంటారంటే దీన్ని అదే టైంకి గుర్తురాదు. నేను మొన్న నుంచి తిరుగుతున్నా కదా, సంథింగ్ ఏదో అంటారు దీన్ని. పొద్దున కూడా చెప్పిన అనుకుంటా నేను బ్లాగ్లో. సో ఇది నాకు వేరేది ఇచ్చిండు. అయితే నాది ఇప్పుడు ఇక్కడ ఫిట్ చేసినాము, అండ్ అఖిల్ది ఇక్కడ ఫిట్ చేసినాం. మిర్రర్ వచ్చేసింది, సెట్ అయిపోయింది. క్రేజీ సెట్ అయింది, నాకు అర్థం కాలే అసలు. మెరాకిల్ అది. సో అట్లా ఒక మెరాకిల్ జరిగింది, నాకు మిర్రర్ వచ్చేసింది. అండ్ మళ్ళీ మేము సర్వీస్ సెంటర్ కూడా పోవాల్సిన అవసరం లేదు, లేకుంటే షోరూమ్కి వెళ్ళి కొత్తది కొనాల్సిన అవసరం లేదు. బై గాడ్స్ గ్రేస్ అట్లా దేవుడు అట్లా మనకు అప్పుడప్పుడు దారి చూపిస్తూ ఉంటాడు. ఇక నువ్వు కూర్చున్న తర్వాత నీది కూడా అంతే అయిపోయింది, అంతే అయిపోయింది. అంటే కొంచెం హైట్ నూకలా. ఒక నిమిషం. సచ్ ఏ స్వీట్ గాయ్ అఖిల్, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. అమ్మా నాకు సైడ్ మిర్రర్ సెట్ అయింది ఫైనలీ. ఈ సైడ్ మిర్రర్ లేకపోయేసరికల్లా నేను అంటే ఇప్పుడు గోపురంలో రికార్డ్ చేసినా కానీ ఏదైనా చూడాలన్నా ఇదే సైడ్ మిర్రర్లో చూస్తా. ఈ సైడ్ మిర్రర్లో చాలా తక్కువ చూస్తా. సో మస్తు కష్టమైంది చాలాసేపటి నుంచి. ఈ సైడ్ మిర్రర్ రాగానే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. అండ్ బండి నడిపించినప్పుడు ఇప్పుడు చూడండి బండి ఒక ఫుల్ఫిల్ ఫీలింగ్ ఉంది. ఒక సైడ్ మిర్రర్ లేకుండా బండి నడిపిస్తుంటే అదేదో అన్ఈవెన్ ఫీలింగ్గా ఉండే నాకు చాలాసేపటి నుంచి. సో కర్నూలు నుంచి ఎవరైతే రైడ్ విత్ విజయ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నా ప్రణామం. అందరు బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఒక పేరు అనేది ఉంటుంది కదా, ఆ పేరు ఏమి నాకు? రైడ్ విత్ విజే. రైడ్ విత్ విజే, రైడ్ విత్ విజే అది యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నాదంటే ఛానల్ ఉంది ఇప్పుడు. జుడారి వాళ్ళు అంటారు, అదేంది జుడారి? జుడారి అంటే నాకు కూడా పనులే వాళ్ళు వాళ్ళే అన్నారు. పర్లేదు పర్లేదు, మీరు తెలుసుకోండి రేస్. జుడారి అంటే ఈ బండ్లోళ్ళు యాత్రలు చేస్తున్నారు. గ్రూప్ ఏమో అది, గ్రూప్ పేరు కావచ్చు. అది గ్రూప్ పేరు ఏంటది, రైడింగ్ గ్రూప్ పేరు ఏంటది, క్లబ్ ఏమో. అది తెలకనే నేను అడుగుతున్నా సార్ మిమ్మల్ని. ఏం లేదు అట్లా ఏం లేదు, నేను నాకు తెలకనే మిమ్మల్ని అడుగుతున్నా. రైడింగ్ గ్రూప్ పేరు జుడారి. జుడారి అయి ఉంటుంది. ఫస్ట్ అయితే 40 బండ్లు వచ్చినాయి. ఫస్ట్ కొత్తగా రావడం 40 బండ్లు వచ్చినాయి ఫస్ట్. ఎప్పుడంటే ఈ సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఫస్ట్ 40 బండ్లు వచ్చినాయి. ఒక్కటే రోజు వచ్చినాయి. చలో వాళ్ళు ఇక్కడనే ఉంటారు కర్నూలు వాళ్ళు. చలో బాయ్ 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 బాయ్, థ్యాంక్ యూ, బాయ్. చలో టైం ఎంత అవుతుంది? ఎగ్జాక్ట్లీ 5 PM అండ్ ఇప్పుడు మనం బయలుదేరాం. ఇంకా హాఫే ఉంది బెంగళూరుకి. అనంతపురా? నేను కూడా మీ అన్న దగ్గరకా? మంచిగా నడిపిస్తున్నా బండి, బాగా నడిపిస్తున్నా బండి అంటున్నా. నా దగ్గర నేను ఇలా నడిపిలేకపోతున్నా. చాలు చాలు, మన హైదరాబాద్. ఎందుకు గట్టి కొట్టాల్సిన అవసరం ఏముంది? హెల్మెట్ పెట్టుకొని గట్టి కొట్టు. హెల్మెట్ పెట్టుకొని 150 కూడా అవుతుంది. బాయ్ బాయ్. గట్టి కొడుతుంది పిల్లలు. అమ్మో బండి 130 గట్టిగా గమనించుకోకపోతుంది. నేను ఫాస్ట్ పోయింది అనుకో, ఫాస్ట్ పోగలుగుతుంది కానీ మనకు మైలేజ్ ఇంపార్టెంట్, స్పీడ్ ఇంపార్టెంట్ కాదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సరేనా? చలో కొట్టేసేయండి. మీరు నా కోసం చూడకండి, మీరు కొట్టేసేయండి అంటున్నా. మీరు వెళ్ళేదంటే మీరు వెళ్ళిపోండి, నా కోసం చూడకండి. సరేనా? చలో బాయ్ బాయ్ బాయ్, జాగ్రత్త వెళ్ళండి. బాయ్. చలో థ్యాంక్స్ బాయ్. ఆహా, సచ్ ఎ లవ్లీ పీపుల్. నా తెలుగు ఇద్దరు సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసిన ఈరోజే. చాలా రోజులు తిరుగుతా, మజా వచ్చింది. నేను ఎవరో తెలియదు వాళ్ళకి, బట్ ఇప్పుడు స్టిక్కర్ ఇచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అదొక సంతోషం. సెకండ్ ఫ్యూయల్ బ్రేక్ అండ్ 1429 రూపీస్ అయింది ఈ ఫ్యూయల్ బ్రేక్లో. నిన్న కూడా 1400 అయింది. టోటల్ 3000 రూపీస్ అవుతుంది అనమాట. మనం బస్ మీద బెంగళూరు పోవాలంటే. అయిపోయిందా?
టైం 7:26 అవుతుంది, చీకటి అయిపోయింది. ఆల్మోస్ట్ 5:45కే చీకటి అయిపోతుంది. ఇంకా బెంగళూరు మనకి 180 కిలోమీటర్స్ ఏమో ఉండే అప్పుడు చూసినప్పుడు. నాకు తెలిసి 150 దాకా, అంటే 20 కిలోమీటర్స్ అది వచ్చింటాం మనం చీకట్లో కూడా. నా వైష్ణవ్ పర్ఫార్మెన్స్ ఎట్లయితుంది కదా, సెక్సీ లైట్ ఇస్తుంది, అసలు మస్తు లైట్ త్రో ఇస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఓవర్టేక్ చేయొద్దు కానీ ఇక్కడ ముంగడ ఇప్పుడు 2 లారీలు వాళ్ళిద్దరు కాంపిటీషన్ క్లియర్ చేసి వచ్చాక మా మస్తు టైం పడుతుంది వెళ్ళిపోవడం. చూడండి లైట్ త్రో ఇంత ఉంది, ఇంకా 3 లైట్స్ ఉంటాయి ఎల్లో. ఇప్పుడు పనిచేసాం, పనిచేసాం. వైట్, ఇది మొత్తం వైట్, ఇది సరే ఇది వైట్ ఎల్లో. దీనిలో వైట్ ఇంకా ఎల్లో ఉంటుంది. హైవే వేసాం కదా, హైవే వేసినప్పుడు ముంగట ఎల్లో పడుతుంది, ఇదేమో వైట్ పడుతుంది. సో బెంగళూరు రీచ్ అవుతా 9:38కి రీచ్ అయిపోయినా. మార్నింగ్ 12 o'clock అక్కడ నుంచి బయలుదేరినాం మనం, మధ్యాహ్నం 12 o'clockకి. బట్ స్టిల్ 9:30 కల్లా మనం రీచ్ అయిపోయినాం ఇడికి. సో ఇడికి వెళ్ళి సీదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. సో బండి రూపు రేఖలు మొత్తం మారిపోబోతున్నాయి. సో ఈ బ్లాగ్ చూసారు కదా, నెక్స్ట్ బ్లాగ్ డెఫినెట్లీ మిస్ చేయకండి. మొత్తం వరల్డ్లో ఫస్ట్ హిమాలయన్ టు బి మోడిఫైడ్ ఇన్ దిస్ కలర్. ఆ బ్లాగ్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ మన రైడ్ విత్ విజయ్ ఛానల్లో మాత్రమే రాబోతుంది. ఫుల్ టైర్డ్ అయిపోయినా యాక్చువల్. ఎవరైనా సరే మీ బండిని మోడిఫై చేయించుకోవాలనుకుంటున్నారు, ర్యాప్ చేయించుకోవాలనుకుంటున్నారు అయితే మాత్రం నెక్స్ట్ బ్లాగ్ మీ అందరి కోసం. సో ఇంత దూరం రావడానికి కూడా రీజన్ అదే, బెంగళూరు రావడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ర్యాప్ చేయించాలి. సెకండ్ థింగ్ ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి మన బైక్ పైన, లైక్ ప్యానియర్స్ కరెక్షన్ చేయించాలి. సో అవన్నీ చేయించి పర్ఫెక్ట్ బండి చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ రైడ్ కూడా పోదాం. సో గైస్ ఈ బ్లాగ్ని ఇక్కడికి క్లోజ్ చేద్దాం. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ అంతా మీరు ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే ఏం చేయాలి కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.